ఎక్కడ వరకు అయింది మేడం? ఫంక్షన్సా? చెప్పండి, ఏంటి ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అంటే స్టేట్మెంట్సా? స్టేట్మెంట్స్ అంటే ఇంకా ఇంకా అక్కడ చూసి చెప్తున్నారా? ఎక్కడైనా చూసే కదా. ఏం భాగ్యశ్రీ, నువ్వేం చెప్పవా? ఆపనంటే ఆపే, ఏసీ ఆపే, పూర్తిగా ఆపే. చెప్పండి, ఫంక్షన్స్ దేనికండి? రీడబుల్ ఈజీగా చదువుకుంటారా? రీయూజబిలిటీ కోడ్ అనేది ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఆ లాజిక్ తీసుకొని డిఫైన్ చేసిన దాన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడి వరకు అయింది? నెక్స్ట్ ఇదే కదా. చెప్పండి, లాజిక్ అవుట్పుట్ చెప్పండి. అవుట్పుట్ డిఫైన్ చేసినారా? డిఫైన్ చేసింది ఏంటిదండి? డబల్ అని చేసినారు. ఆఫ్ నెంబర్ 20నా? నైస్. నెక్స్ట్ 100. జస్ట్ కోడ్ ఏమైనా రాసినామా? బట్ అవుట్పుట్ మాత్రం మనకు వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఈ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. డిఫైన్ చేసిన దాన్ని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసినప్పుడు ఏదైతే కోడ్ లాజిక్ ఆల్రెడీ ఉందో ఆ నేమ్ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో అదే నేమ్తో కాల్ చేయాలి. అర్థమవుతుందా? నేను అక్కడ డిఫైన్ చేసిన వేరు, ఇక్కడ డిఫైన్ చేసిన వేరు, నాకు అక్కడ అవుట్పుట్ ఇక్కడ రావాలంటే రాదు. సో మనం ఏదైతే డిఫైన్ చేసినామో అదే కాల్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ మీకు తెలియని లాజిక్లో ఏం కాదు ఇది. 35, 70. నెక్స్ట్ కష్టపడద్దులే. నెక్స్ట్ ఇంకెక్కువ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మీరు చూసినాయా సార్? నెక్స్ట్ ఇప్పుడు సేమ్ లాజిక్ని డిఫైన్ చేసి కాల్ చేద్దాం. ఇప్పుడు ఏం చేసినాం? ఓన్లీ 100, 200, 300 అంతే. మనం చేంజ్ చేసి మిగతా కూడా ఏమన్నా చేసినామా? 3, 3, 3 ఎన్ని లైన్స్ రాసినాం? 9 లైన్స్ రాసినాం. కానీ ఇక్కడ చూడండి 4 లైన్స్ అంతే. డిఫైన్ చేసినాను, దాన్ని కాల్ చేసుకుంటాను. ఇప్పుడు నెంబర్స్ ఏమన్నా సరే నా ఇష్టం వచ్చిన నెంబర్స్ నేను పెట్టుకుంటాను ఇన్పుట్గా. అర్థమవుతుంది? ఐ వాల్యూలో నా ఇష్టం వచ్చిన నెంబర్ నేను తీసుకుంటాను. అంతేగాని ప్రతిసారి ఇలా లాజిక్ రాయాలన్నా ప్రతిదానికి రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఓన్లీ నెంబర్ ఒకటే చేంజ్ అవుతుంది. 100, 200, 300 అని. అట్ దట్ టైం మనం ఖచ్చితంగా కోడ్ రాయాలన్నా మళ్ళీ ఫంక్షన్స్ యూజ్ చేసి ఏం చేస్తాము? ఒకసారి డిఫైన్ చేసుకుంటాము, ఆర్గ్యుమెంట్స్ ఏదైతే అవి పాస్ చేస్తామో పాస్ చేసిన తర్వాత ఏదైతే కోడ్ నాకు కావాలో ఆ లాజిక్ని నేను కాల్ చేసుకుంటాను అంతే. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఏమీ రాదు. జస్ట్ కోడ్ రన్ అవుతుంది అంతే. అర్థమవుతుంది? అప్పుడు ఏదైతే నేను నెంబరు _5_7 తీసుకున్నానో అర్థమవుతుందా? దాంట్లో ఐ తీసుకున్నాను అంటే ఫ్రమ్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ కూడా నేను ఏం మెన్షన్ చేయలే. ఇక్కడ ఐ ప్లేస్లో నేను ఇక్కడ ఎంత తీసుకుంటే అంత ఇక్కడ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏం చేసినాను? 300 వరకు తీసుకున్నాను. 1 నుంచి 300 వరకు. ఒకసారి చెక్ చేయండి, ఇవి కామనా? చూడండి ఒకసారి. కానీ లాజిక్ ఏమన్నా ఎక్కువైందా?
ఏం ఎక్కువ అవ్వాలి, కానీ ఇక్కడ వరకు కామన్. బట్ నేనేంటంటే ఇంకొక నెంబర్ 100 కూడా కాల్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆ కోడ్ అంతా రాయాలనా? అవసరం లేదు. జస్ట్ నేను ఐలో నాకు కావాల్సిన నెంబర్ పెట్టుకుంటే చాలు. అర్థమవుతుందా? నెక్స్ట్ నెక్స్ట్ 6 ఏది రాలేదు 6. నేను ఇది కదా చెప్పింది. నెక్స్ట్ 6. నెక్స్ట్ 112 పక్కా రంజేనా? నెక్స్ట్ ఎర్రరా? ఎర్రర్. ఏమెర్రర్ అండి? టైప్ ఎర్రర్. మనం ఏం చేస్తున్నాం, కన్కాట్ చేస్తున్నాం. కన్కాట్ ఏమవుతుంది ఇక్కడ? స్ట్రింగ్ టు స్ట్రింగ్ అయితేనే అవుతుంది, కానీ స్ట్రింగ్ ఇంట్ అవుతుందా? ఇక్కడ మనకేముంది, x+2 అని ఉంది. అర్థమవుతుందా? నెక్స్ట్ నెక్స్ట్ అవుట్పుట్ చెప్పండి. సమ్ అమౌంట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. సమ్ ఈక్వల్ టు 0 ఫర్ నమ్ ఇన్ ఏ. నెక్స్ట్ 10 అక్క 10 వస్తుందా? ఎక్కడ చేసినాను? ఇక్కడ లోపలే ఉందిగా. ఓకేనా? నెక్స్ట్ సేమ్ కోడ్, బట్ ఇక్కడ నార్మల్గా రాసినాం. ఫర్ లూప్ తీసుకొని ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేసినాం. అర్థమవుతుందా? జస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేసినాను, ఫంక్షన్ని కాల్ చేసినాను. ఏ ఫంక్షన్ అయితే డిఫైన్ చేసినానో అదే ఫంక్షన్ నేను ఇక్కడ తీసుకున్నా. అర్థమవుతుందా? చెప్పండి అవుట్పుట్. 15 అచ్చా. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంకొక ఫంక్షన్ కాల్ చేయాలన్నా లిస్ట్ ఆఫ్ డేటా చేంజ్ చేసుకుంటే చాలు. నేను అర్థమవుతుందా? అర్థమైంది కదా లాజిక్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కోడ్స్ ప్రాక్టీస్ చేయాలి మీరు. ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ చెప్పండి. ఫస్ట్ ఈవెన్ నెంబర్ మొత్తం సమ్ అయితే ఆడ్ నెంబర్ మొత్తం సమ్ అయితే. నాకు తెలుసు అది. అవుట్పుట్ ఎంత వస్తుందో తెలియదు నాకు. లాజిక్ ఏం రాసినారు మేడం? i divisible by 2 ఈక్వల్ టు 0. i divisible by 2 అవ్వాలి. divisible by 2 అయినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. అక్కడ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏది అవుతుందో అవదో చెప్పండి. అయినవన్నీ యాడ్ చేయండి, అవనవన్నీ సమ్మేషన్ చేయండి. రెండు సపరేట్గా సమ్మేషన్ చేయండి. Hmm. 74, 21 రైటే. అర్థమైందా? ఈవెన్ నెంబర్స్ అన్నీ 74 ఏమైతే డివిజిబుల్ ఎక్కడ అవుతాయో ఇవి ప్రింట్ అవుతాయి లాస్ట్లో టోటల్ అయ్యి. ఎల్స్లో ఏముందండి? ఆడ్ నెంబర్స్ ఏవైతే ఇక్కడ కండిషన్ పాసిబుల్ కాదో అది ఏమవుతుంది? డైరెక్ట్గా ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో సమ్మేషన్ అవుతాయి అండ్ ఎట్ ది ఎండ్ మొత్తం ప్రింట్ అవుతాయి. అర్థమవుతుందా? నెక్స్ట్
సేమా? నెక్స్ట్ ఇక్కడ నార్మల్ రాసినాం ఫర్ లూప్లో, ఇక్కడ ఫంక్షన్ రాసినాం. అర్థమవుతుందా? నెక్స్ట్ సో మళ్ళీ నేను ఇదంతా కోడ్ రాయాలనా? జస్ట్ ఏదైతే ఫంక్షన్ కాల్ చేసి డిఫైన్ చేసినానో దాన్ని కాల్ చేసుకుంటే చాలు. లిస్ట్ ఆఫ్ డేటా నా ఇష్టం. ఓకేనా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఫోర్టీనా? చెప్పండి అమ్మా. ఎడిషన్స్ కూడా రావట్లే, గంట ఆలోచిస్తున్నారు ఏంటో. ఉంది, వాళ్ళు ఎవరు లాగిన్ అవ్వలే, అయినా రికార్డ్ చేస్తున్నాను నేను. వారు ఆఫ్లైన్, నేను ఆఫ్లైన్ ఏంటి? తప్ప పడిపోయిందిగా. రికార్డింగ్ ఆన్ చేసినా కానీ ఆన్లైన్ లాగిన్ అయ్యి ఆఫ్లైన్ అయిపోయింది. ఒక్క నిమిషం సార్. వచ్చినారా పోయినారా కూడా తెలియట్లేదుగా. అర్థమైందండి ఇక్కడ వరకు? రాసుకోండి. నెక్స్ట్ ఏంటండి? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటండి, ఆల్రెడీ మీకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటివి? ఇన్పుట్. మనం ఏదైతే డిఫైన్ చేస్తున్నామో ఇన్పుట్గా అదే ఆర్గ్యుమెంట్, అదే పారామీటర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏంటి, మనం ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు. అర్థమవుతుంది? ఏ ఆర్గ్యుమెంట్ అయినా పాస్ చేసినామా? ఒకసారి అప్పర్ బౌండ్ వాల్యూ ఏమన్నారు? ఏమన్నా లోవర్ బౌండ్ వాల్యూ ఏమన్నారు? ఏమొస్తుంది అవుట్పుట్? అప్పర్ బౌండ్ వాల్యూ ఇచ్చినాను, లోవర్ బౌండ్ వాల్యూ ఇచ్చినాను. ఎంతమ్మా? 6, 8 ప్రింట్ అవుతుందా? 6 ఒకటే ప్రింట్ అవుతుంది. ఓకేనా? 6, 8 ప్రింట్ అవుతుందా? 9 అవుతుంది. 9 తర్వాత n-1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. చూసినారా? ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయలే, జస్ట్ 2 ఇన్పుట్స్ ఇచ్చినాను. అర్థమవుతుందండి? ఇన్పుట్సే మనకు ఆర్గ్యుమెంట్ పాస్ చేసినట్లు అర్థమవుతుంది. ఐ వాల్యూ ఏదైతే ఉంటుందో అది. నెక్స్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూడండి, డిఫైన్ గ్రీట్ అన్నారు. ఏం చేసినాను? మెసేజ్, నేమ్ 2 పాస్ చేసినాను. 2 ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ చేసినాను. తర్వాత ఏం చేసినాను? ప్రింట్ చేసినాను. ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏదైతే డిఫైన్ చేసినానో దాన్ని ఇప్పుడు కాల్ చేస్తున్నాను. అర్థమవుతున్నా? ఏమని? నేను ఆల్రెడీ మెసేజ్ నేమ్ ఇచ్చినాను కదా, ఇప్పుడు ఆ మెసేజ్ నేమ్ మనం ఇవ్వాలి కదా.
సో నేమ్ ఇన్పుట్స్ మనం 2 పాస్ చేసినాం ఆర్గ్యుమెంట్స్, వాటిని డిఫైన్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, కాల్ చేయాలన్నమాట. సో ఆర్గ్యుమెంట్స్ ఏమేమి పాస్ చేసినాము, నేము మెసేజ్ చేసినాము. ఇప్పుడు ఏంటి, ఆ నేము మెసేజ్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్స్కి రిలేటెడ్ డేటా మనం ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఏమి ఇచ్చినాను, గుడ్ మార్నింగ్ చిన్ను అని ఇచ్చినారు. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏమొస్తుందండి, హలో గుడ్ మార్నింగ్ చిన్ను వస్తుంది. ఓకేనా? చెప్పండి మేడం. 7 days 7 to 8 అది ఎక్కడ అవుతుంది, నేను నిద్రపోలేకనమాట అంటాను. మరి మనం ఏం చేద్దాం ఆ టైంకి? ఆ టైం అయితే కుదరదు నాకు. మీరే ఏదో ఒకటి ఈవినింగ్ టైం అయినా మాట్లాడండి మరి. 6కి 5 to 6. ఆ, 96 ఏదో అంతే. ఏదో ఒకటి ఇంకా తక్కువ, నేను 7కి లేకండి డైలీ. సరే చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చినారు, చిన్ను అని ఇచ్చినారు. సో అవుట్పుట్ ఏమొస్తుంది, హలో చిన్ను. కాకపోతే మన అక్కడ మరి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ అయినాయి కదా, ఎర్రరా? అక్కడ మనం గ్రీట్ ని అదే ఫంక్షన్ ని టూ కాల్ చేసాం కదా, మెసేజ్ నేమ్ కాల్ చేసాం, ఓన్లీ మనం నేమ్ ఇచ్చాం, మెసేజ్ అవ్వలేదు కదా. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈక్వల్ అవ్వలేదు. సరే ఏమొస్తుంది, ఎర్రరా? సో మనం ఆల్రెడీ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినాం. సో ఆ 2 ఆర్గ్యుమెంట్స్ని మనం కాల్ చేయాలి. అర్థమవుతుందా? గ్రీట్ ఆఫ్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, నేమ్ అనేది మిస్ అయింది. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఫస్ట్ ఏది ఇస్తే అది మెసేజే అవుతుంది, నేమ్ ఇచ్చినా అది మెసేజ్ కిందే కన్వర్ట్ చేసుకుంటుంది. మనం ఏ ఆర్గ్యుమెంట్ అయితే ముందు 1, 2 ఇచ్చినామో నువ్వు ఇచ్చేటప్పుడు కూడా అది అలానే ట్రీట్ అవుతుంది. నువ్వు నేమ్ ప్లేస్లో మెసేజ్ ఇచ్చేసి మెసేజ్ ప్లేస్లో నేమ్ ఇచ్చినా అది నేమ్గానే కన్సిడర్ చేసుకుంటుంది, మెసేజ్గానే కన్సిడర్ చేసుకుంటుంది. మీరు ఎలా అయితే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నారో డేటాను కూడా అలానే పాస్ చేయాలి. అర్థమవుతుందా? సో 2 ఇచ్చేసినాను కదా, ఏదైతే ఏముందో ఎలా అయినా తీసుకుంటుంది అంటే అవ్వదు. మెసేజ్ని మెసేజ్గానే తీసుకుంటుంది, నేమ్ని నేమ్గానే తీసుకుంటుంది. అంతేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటిది, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ చెప్పండి ఒకసారి మేడం. మేడం 78 ఎక్కడ అవుతుంది మేడం? మన 2 అడ్మిషన్స్ ఒక రోజా 2 రోజుల కోర్స్ అయిపోయే వరకు చెప్పాలి. ఎలా మేడం, నేను ఉండను మేడం, బయటకు వెళ్తాను ఆ టైంకి, గ్రౌండ్కి వెళ్తాను. నేను 6:30 నుంచి 7:30 వరకు ఉండను నేను. ఈవినింగ్ టైం కుదరదంటే ఏంటి, 5 to 6 కూడా? ఏదో విధంగా మళ్ళీ ఎలా ఒప్పుకుంటారు మేడం, తర్వాత గొడవ అవుతుంది. మీరు మేనేజ్ చేసుకున్నంటే నాకు ప్రాబ్లం, 1 రోజు 2 రోజులు అయితే నేను చెప్తాను. కానీ ప్రతిసారి చెప్పాలంటే చెప్పను, ముందే చెప్తాను. నేను కాల్ రికార్డ్ చేశాను. Mm. 96 అవసరం అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటా బ్యాచ్. నేను ఉండను కదా మేడం, అసలు వేరే వర్క్లో ఉంటాను.
చెప్పండి అమ్మా. హలో చూడండి ఎక్కడ చూడండి. వీ కెన్ ప్రొవైడ్ డిఫాల్ట్ వాల్యూ టు ఎన్ ఆర్గ్యుమెంట్ బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. అక్కడ ఏమవుతుంది, బై డిఫాల్ట్గా నేను మెసేజ్ ఇచ్చేసినాను, అర్థమవుతుందా? డిఫాల్ట్గా మెసేజ్ ఇచ్చినాను, నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమైంది, బై మిస్టేక్ నేను మెసేజ్ నేమ్ 2 ఇచ్చినాను. మరి ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? హలో చిన్ను గుడ్ మార్నింగ్ అని తీసుకుంటుందా? పక్కా? డెఫినెట్లీ. హలో చిన్ను గుడ్ మార్నింగ్ అని వస్తుంది అంటున్నారు, పక్కా? డిఫాల్ట్ ఇఫ్ ఇన్ కేస్ మనం తీసుకోలేదు అన్నప్పుడు మాత్రమే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కన్సిడర్ చేసుకుంటుంది, అర్థమవుతుందా? ఇఫ్ ఇన్ కేస్ మనం అసైన్ చేసినాము అంటే మనకు అది కావాలని నీడు, అర్థమవుతుందా? సో ఏదైతే మనం అసైన్ చేసినామో అది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు అక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పంపించినామో మనకు తెలియదు, నేను ఏం చేస్తున్నా, బై మిస్టేక్ ఒకటే ఇస్తున్నా. అదే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఉందనుకోండి, ఇందాక మనకి ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు వస్తా అలా ఎర్రర్. సో ఇప్పుడు నేను కింద చూడండి, వితౌట్ మెసేజ్ లేకుండా ఓన్లీ నేను చిన్ను అని నేమ్ ఒకటే పంపించినాను. ఇప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్ ఏదైతే తీసుకుంటున్నానో నేను మెసేజ్, ఆ మెసేజ్ కూడా ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ, అర్థమవుతుందా? కాదు నేను ఇది కావాలి అని పర్టికులర్గా చెప్పినాను అంటే అది మాత్రమే ప్రింట్ అవుతుంది, అర్థమవుతుందా? రాసుకోండి.